పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రజెంట్ మొత్తం 2 రాష్ట్రాల్లో నడుస్తుంది రావణ ఇష్యూనే. ఏంటి రావణ్ అంత పెద్ద నేరం చేశాడా? ఉపా చట్టం పెట్టాల్సినంత అవసరం ఉందా? అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే, అతను నోటికొచ్చినట్లు మాట్లాడే రైట్ ఎక్కడుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి దీని మీద. ఏం చేయబోతున్నారు? 102, 103 కేసులు దాకా పెట్టారు అని చెప్పి అంటున్నారు. అన్ని కేసులు ఎలా పెట్టారు? ఏం చేయబోతున్నారు? అసలు ఆ కేసులో ఏం జరగబోతోంది? నన్ను కూడా అతను ఇంతకు మునుపు Yes. 2 ఇంటర్వ్యూలు చేశాడు. ఎస్. రావణ్ విజయవాడలో ఒక ఇంటర్వ్యూ, Yes. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ. Mm. అంటే నేను స్వతహాగా హిందువుని, నాకు రావణ్ అంటే ఇష్టం అన్న సంగతి తెలుసు కాబట్టి ఆ యాంగిల్లో నాతో మాట్లాడినప్పుడు అంత ఎక్కువగా ఏదో దేవాలయం గురించి ప్రశ్నించడం, నేను దానికి చెప్పాల్సిన సమాధానాలు చెప్పడం జరిగింది. బట్ చాలా స్పీచెస్ నేను అతన్ని చూడటం జరిగింది. ఓకే. ఎస్పెషల్లీ ఈ ఏలూరు మీటింగ్ తర్వాత గతంలో ఎప్పుడు చూడనవన్నీ కూడా చాలా వీడియోలు బయటికి ఓకే. రావటం. అంటే అంతకుముందు ఉన్నాయే కానీ నేను చూడలేదు. యా సార్. బట్ బయటికి రావటం, అందులో మరి క్రిటిసిజం. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని రచ్చబండ పేరుతో ప్రతిరోజు 1 గంట సేపు మాట్లాడా. అవును. ఏ రోజు కూడా నేను వ్యక్తిగత దూషణలు కానీ, అవును. క్రిటిసిజం ఉంటుంది, ఓకే, సర్కాస్టిక్గా కొన్ని అంటే వ్యంగ్యం ఉండొచ్చు తప్ప ఈ అబ్యూజివ్గా మాట్లాడటం అనేది ఎప్పుడు మాట్లాడాల. సో బట్ అబ్యూజివ్గా మాట్లాడకపోయినా సటిల్ క్రిటిసిజం ఉన్నప్పటికీ కూడా నా మీద రాజద్రోహం కేసు పెట్టారు. అప్పుడు నా మీద పెట్టింది అప్పుడు 124A అని ఉండేది. సేమ్ Okay. ఈ ఉప్పా లాంటిదే నా మీద అటువంటి తీవ్రమైన అస్త్రాన్ని, సంస్కారవంతంగా మాట్లాడితేనే ఓకే. ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తున్నానని రాజద్రోహం అని బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టింది. సార్. ఈ మధ్యన తీశారు. అవును. తీసేయడానికి కూడా నా కేసే వన్ ఆఫ్ ద ప్రైమ్ ఆహా. రీజన్. ఓకే. అది రాజద్రోహం అని చెప్పి దేశ సమగ్రత అని కాకుండా బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు హూఎవర్ టాక్స్ అగేన్స్ట్ ది థ్రోన్, అంటే కింగ్ మీద ఆర్ క్వీన్, అప్పుడు రాజు ఉండొచ్చు, రాణి ఉండొచ్చు కదా. రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళ మీద. అంటే బ్రిటిష్ రాజ్యాధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే అందుకని పెట్టిన చట్టం అది. ఆ చట్టాన్ని నా మీద ప్రయోగించారు. తర్వాత 124A అనే దాన్ని తీసేశారు. తర్వాత అఫ్కోర్స్ ఈ యుఏపిఏ ఉంది, అది 152 కొత్త బిఎన్ఎస్లో. సో దాని కింద ఏంటంటే అది దేశ సమగ్రతకి, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి నిషేధిత ఉగ్రవాద గ్రూప్స్, ఈవెన్ ఈ పీపుల్స్ వార్ అయినా కూడా ఆ నిషేధిత జాబితాలోనే ఉంది. కాబట్టి అటువంటి నిషేధిత జాబితాలో ఎంతోమంది, ఎన్నో వేల మంది మరణానికి కారణమైన ఆర్గనైజేషన్లని నిషేధించి వాళ్ళ హెడ్ మీద పట్టుకుంటే బహుమానం అనౌన్స్ చేసిన వాళ్ళకి మద్దతుగా మాట్లాడటం, వీడియోలు చేయటం అనేది ఉపా కింద వస్తుంది అది. సో అటువంటి మాటలు అవన్నీ చాలా ఎక్కువగా ఇతను మాట్లాడిన వీడియోస్ బహిర్గతమైనవి. సో అంత ఓపెన్గా మరి మాట్లాడటం అనేది అది డెఫినెట్గా అది క్లియర్గా ఉపా చట్టం కింద వస్తుంది. బట్ కొంతమంది ప్రశ్నించేది ఏంటంటే వై నౌ, మాట్లాడింది ముందు కదా అంటే, ఆ మాట్లాడినవన్నీ దేనికన్నా ఒక టైం రావాలన్నట్టు ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు అప్పుడులో చూసినా మరి ఏదన్నా ఒక స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆగినాయేమో, ఇప్పుడు వేరే రూట్లో ఏదో తీగలాగితే ఎక్కడో డొంక కదిలిందన్నట్టు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అసభ్యకరంగా, వ్యంగ్యం కాదు, బూతులు మాట్లాడటం. అసలు ఆ మీటింగ్ హాజ్ లాస్ట్ ఇట్స్ పర్పస్. మీటింగ్ ఏమో దళిత క్రైస్తవ శంఖారావం, ఓకే.
దేనికి దళిత క్రైస్తవులకి మతం మారితే రిజర్వేషన్స్ లేవని రాజ్యాంగం చెప్తుంది. అది తప్పు, రాజ్యాంగాన్ని సవరణ చేయాలి ఓకే. అనే ఉద్దేశంతో పెట్టుకున్న సభ. సో రాజ్యాంగానికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ రాజ్యాంగానికి, రఘురామకృష్ణరాజుకి సంబంధం ఏముంటుంది? ఏముండదు. మేము రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చే శక్తి మాకుండదు. అది పార్లమెంట్ మార్చాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి. దానికి వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఓకే, పార్లమెంట్లో చట్టాలు చేయమని చెప్పి చట్టాలు మార్చమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. ఓకే, ఆ యాంగిల్లో మాట్లాడుకోవాలి. సంబంధం లేకుండా కొడక అని చెప్పి మనోహర్ దాస్ గారిని తిడతాం, నీ నోట్లో అని చెప్పి కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, తర్వాత నా నాలుక కోసి ఇంకా కళ్యాణ్ గారికి పార్సిల్ చేస్తానని చెప్పి మరి మాట్లాడటం. సో దళిత క్రైస్తవ శంకరావానికి అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడానికి మరి సంబంధం ఏంటో అలా వేరే ట్రాక్లో వెళ్ళిపోయింది. ఒక అబ్యూజివ్గా నడిచింది. సో అంత అబ్యూజివ్గా మాట్లాడిన బ్యాక్గ్రౌండ్లో రికార్డ్స్ అన్నీ కూడా చూసినప్పుడు ఈ హిడ్మా అని ఒక దేశభక్తుడిగా మాట్లాడి నిషేధిత గ్రూప్స్తో టచ్లో ఉండటం, వాళ్ళని సమర్థించటం, అలాగే మరి ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఈ ఏదైతే వీళ్ళ కంటెంట్ ప్రమోషన్కి విజయనగరంలో ఒక ముస్లిం టెర్రరిస్ట్ గ్రూప్ని ఆ మధ్యన అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మెయిన్ ఉగ్రవాద గ్రూపులతో కాంటాక్ట్స్ ఉన్న సిరాజ్ అనే వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఈ కంటెంట్ని, ఇటువంటి యాంటీ హిందూ ఆర్ ప్రో ఇస్లాం ఆర్ ప్రో సమ్ అదర్ రిలీజియన్ ఈ కంటెంట్స్ని, అంటే వైలెంట్గా మాట్లాడిన, హిందూ మతాన్ని కించపరుస్తూ, భారతదేశాన్ని కూడా కించపరుస్తూ, భారతీయులు ప్రిడామినెంట్లీ మెజారిటీ కమ్యూనిటీ ఆరాధించే దేవుళ్ళని తూర్పాడపడుతూ మాట్లాడిన కంటెంట్ని సిరాజ్ అనే వ్యక్తి ప్రమోట్ చేస్తున్నట్టుగా, అంటే మీడియాలో ఉంటుంది కదా ప్రమోషన్ టు రీచ్ మోర్ పీపుల్. సో ఆ ప్రమోషన్ చేస్తున్నట్టుగా కూడా ఎఫ్ఐఆర్లో అందులో రాసిన దాంట్లో ఉంది. కొన్ని న్యూస్ పేపర్స్ కూడా క్యారీ చేసినాయి. మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. దాన్ని లోతుగా పరిశోధన, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో మరి చట్టాలని గౌరవించడం మానేసి వాళ్ళకి లీగల్గా నేను సంరక్షిస్తాను అని మాట్లాడటం దురదృష్టం. మరి ఒక పొలిటికల్ పార్టీ మరి అంత సూసైడల్ టెండెన్సీతో మాట్లాడుకున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆత్మహత్య సదృశంగానే ఒక అటువంటి మాటలు హిందూ దేవుళ్ళను కావచ్చు, హిందూ దేశాన్ని కావచ్చు, హిందూ దేశాన్ని వ్యతిరేకించే శక్తులకి మద్దతు ప్రకటించడం కావచ్చు, అటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టినప్పుడు వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తాను అని మాట్లాడటం, ఏమీ మాట్లాడిన నా మీదే మరి చట్టం ప్రకారం నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళు మరి ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు మాట్లాడుతూనే కాకుండా మరి ఇటువంటి నిందారోపణలు ఉన్న వ్యక్తులకి మేము లీగల్గా అన్ని సహాయాలు మేము అందిస్తామని మాట్లాడటం మరింత దురదృష్టం. రైట్ సార్. స్టార్టింగ్ పెట్టినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా నార్మల్ సెక్షన్స్. తర్వాత ఎక్కడికి జడ్జి గారి దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అతనికి అక్కడికక్కడే బెయిల్ ఇచ్చారు, రిమాండ్ కూడా చేయడానికి లేకుండా. తర్వాత ఇవన్నీ అవ్వట్లేదని చెప్పేసి ఉపా చట్టాన్ని ప్రయోగించారు.
అప్పుడు దాకా తెలియంది ఇప్పుడు సడన్ గా ఉపా ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే నేను మీకు ముందే అన్నా, అదేలే సార్. నేను మీతో అందుకనే ముందు అన్నా, ఉమ్, ఉమ్, వై ఉమ్. నౌ వై అదే, అదే. నాట్ బిఫోర్ అనే చర్చ తర్వాత కూడా వచ్చాయి అనేది. వచ్చింది. బట్ ముందు కంప్లైంట్, ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ ఏదన్నా పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ మీదే బేస్ చేసుకుంటారు. అవును, అవును. ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్స్ ఈ పవన్ కళ్యాణ్ గారిని నిందించిన దాని మీదే ఇనిషియల్ కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీదే ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది ఓకే. అండర్ 153. అంటే ఇది కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రజల మధ్యన విద్వేషాలు అన్న దానికి సంబంధించిన సెక్షన్ల మీద కేసు నమోదు చేయటం అయింది. అవన్నీ 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నవి. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉంటే 41A నోటీస్ ఇచ్చి విచారణ తర్వాత ఏమన్నా తదుపరి చర్యలు ఉండాలి తప్ప, లేదంటే మీరు అరెస్ట్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు కొన్ని గైడ్ ఎస్, లైన్స్ అవును. ఇచ్చినప్పటికీ కూడా అది యూ హ్యావ్ టు గో బై ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్. ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు, యాంత్రికంగా ఆర్డర్లు ఇవ్వటం కాదు. ఇప్పుడు ఉమ్. ఇలాగే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి, యాక్ట్రెస్ త్రిష గురించి అవును. ఒక ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక కామెంట్ చేశాడు. ఎస్, కామెంట్ చేస్తే మరి అతను అరెస్ట్ చేశారు. అవును. ఇమీడియట్ గా చేసి మరి కోర్టుకు వెళ్ళాడు అతను బెయిల్కి. కోర్ట్ డిడ్ నాట్ అగ్రీ, హైకోర్టు. మరి అక్కడ హైకోర్టు ఎందుకని ఒప్పుకోలేదు అంటే ఆ తీవ్రతని గమనించి, సో దీనివల్ల ఆ వ్యక్తికి ఉన్న ఫ్యాన్స్కి యువతల పార్టీ వాళ్ళకి మధ్యన గొడవలు జరిగితే అది శాంతి భద్రతల సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలో 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చారు. అందరికీ బట్ ఉంటుంది. అదే రాజ్యాంగంలో 19(2)లో రెస్ట్రిక్షన్స్ అండ్ కంట్రోల్ బై ద స్టేట్ కూడా కొన్ని పరిధులు కూడా ఇవ్వటం జరిగింది. మాట్లాడే స్వేచ్ఛ ఎదుట వ్యక్తికి జీవించే స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. సో ఆ రెస్ట్రిక్షన్స్ కూడా కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి. సో దేశ సమగ్రతకి భంగం కలిగే విధంగా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోవాలి. మీరు అడిగిన దానికి సార్ ముందు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫస్ట్ 1-2 డేస్లో ఈ దాని మీద కంప్లైంట్ ఇవ్వాల. యా, ఆ తర్వాత కృష్ణా జిల్లాలో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఈ పర్టికులర్ సంఘటనని సైట్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు లేకపోతే ఇంకోటనే ఇవ్వాల, ఈ సంఘటన సైట్ చేస్తూ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద బేస్ చేసుకుని ఆ కంటెంట్ని పరిశీలించి ప్రైమా ఫేసే దెర్ ఇస్ ఎ కేస్ అని చెప్పి చేశారు. ఓకే. సో ఒకసారి ఒక బెయిలబుల్ సెక్షన్ మీద కేసు పెడితే తర్వాత వేరే విషయం వెలుగులోకి వచ్చి నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయకూడదు, ఆ కేసులో అరెస్ట్ చేయకూడదు అంటాం కరెక్ట్ కాదు కదా. రైట్. ఇప్పుడు రావణ వెనకాల కేవలం మీరు అంటున్నటువంటి మత సమస్యలే ఉన్నాయా, లేకపోతే ఏదైనా పార్టీ కూడా ఉంటుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పార్టీ ఉంది అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. రావణ్కి మద్దతుగా న్యాయ సహాయం మేము అందిస్తాము అని చెప్పి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మనం అంత ఓపెన్గా వాళ్ళు మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని వాళ్ళే ప్రకటించారు ఇన్ ఏ వే. సో మనం దానికి పెద్ద ఊహించవలసిన ఆవశ్యకత కూడా లేదు. కానీ రాజకీయ కక్ష సాధింపు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి అతని మీద రాజకీయ కక్ష అంటే అతను రాజకీయ పార్టీలో లేడు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అతనికి. ఏమో ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడేమో తెలీదు. అది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన నిన్న మొన్న అతని శ్రీమతి రావణ్ శ్రీమతి జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆయన తన సంపూర్ణ మద్దతు సహకారం లీగల్గా అందిస్తానని చెప్పి తెలియజేయటం బట్టి ఇదంతా సబ్సిక్వెంట్గా వచ్చింది. బట్ ఒరిజినల్గా అసలు అతను యూట్యూబర్గానే ఆర్ యాజ్ ఎ జర్నలిస్ట్గానే తప్ప
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా మరి పబ్లిక్గా అయితే లేదు మొన్నటిదాకా. Yeah. ఇప్పుడు కొంచెం పబ్లిక్ అయింది. సో అంత మాత్రం చేత అలా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకుంటే అది పొలిటికల్ వెంజెన్స్ అనుకోవటం కరెక్ట్ కాదు. ముందే తెలుసుంటే ఓకే. పోనీ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఇప్పుడు వెంకటరెడ్డి ఎవరో ఉన్నారు, అతను అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఉమ్. సో అతన్ని అరెస్ట్ చేస్తే ఓకే పొలిటికల్గా కావాలని చెప్పి మ్మ్. చేశారు అని మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ ఇతను అసలు పార్టీకి ఎటువంటి సంబంధం మొన్నటి వరకు లేదు, Yeah. ఇప్పుడు అఫీషియల్గా లేదు. ఆయన మద్దతు ప్రకటించాడు కాబట్టి అనుమానించాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ పొలిటికల్ వెంజెన్స్ ఏముంటుంది. రైట్. ఇప్పుడు జైల్లో అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండబోతుంది? వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడుతా ఉన్నారు దీని మీద. ట్రీట్మెంట్ నన్ను ఒకరోజు జైల్లో పెట్టారు, అప్పుడు ఒక నైట్ ఉన్నాను నేను. అవును. మరి ట్రీట్మెంట్ అంటే మరి జైల్లో అప్పుడు నాకైతే ఒక రూమ్ ఇవ్వటం జరిగింది. నేను అప్పుడు ఒక సిట్టింగ్ ఎంపీని, పోస్ట్ గ్రాడ్యుయేట్ని కాబట్టి ఏదో ఆ జైల్లో ఒకటే రూమ్ ఉంది, ఆ రూమ్ ఇచ్చారు. మరి ఇక్కడ నెల్లూరు జైల్లో మరి తనకున్న విద్యార్హతలను బట్టి ఏదో కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. మరి ఆ ప్రివిలేజెస్ ఏమన్నా మరి ఆయనకు ఉన్నాయా, ఉంటే అడిగారా, అడిగితే ఏమి ఇచ్చారు అనేది నాకైతే అంత ఐడియా లేదు.